అనుదినము దేవుని కృపావర్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా మునుపటి కంటే అధిక మేలు నేను మీకు చేసేదనని యెహెజ్కేలు గ్రంథం 36:11 ప్రభు సెలవిచ్చినాడు. మునుపటి కన్నా అధిక మేలు అన్నప్పుడు గత జీవితంలో మీ జీవితంలో కొన్ని మేళ్లు మీరు పొందుకున్నారు. దేవుడు మేలు చేశాడు, కాపాడాడు, నడిపించాడు, దీవించాడు. ఇప్పుడు ఆయన వాగ్దానం చెప్తున్నాడు, అధికమైన మేలు, అధిక దీవెన, అధిక ఆశీర్వాదాలు, మరి కృప నుండి అధిక కృపలోనికి, మహిమ నుండి అధిక మహిమలోకి దేవుడు తీసుకుని వెళ్ళగల శక్తిమంతుడు. కొందరు అనొచ్చు, దేవుడు నాకేం మేలు చేశాడని. ఈ రోజు ఇలా సజీవంగా మీరు బ్రతుకున్నారంటే దేవుడు చేసిన మేలే. ఈరోజు ఆక్సిజన్ పిలుస్తున్నామంటే దేవుడు చేసిన మేలే. మన జీవితాల్లో ఎన్నో దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గతించిపోయాయి. మరలా ఒక కొత్త దినాన్ని దేవుడు దయచేశాడు. ఇలా ప్రతిదినము ఆయన వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది. ఆయన అనుగ్రహించువాడు, దీవించువాడు. ఒక నూతన దినాన్ని మీకు ఇచ్చాడు అంటే దేవుడు అనుగ్రహించిన వాటిలో గొప్ప మేలు అదే. కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఆత్మహత్య అనే ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. శాపగ్రస్తమైన లోకంలో జీవిస్తున్నాం కనుక శాపగ్రస్తమైన లోకంలో జీవిస్తున్నాం. అంత మంచిగా ఎలా ఉంటుంది చెప్పండి? రకరకాల తిరస్కారాలు ఉంటాయి, వాటిని చూసి భయపడొద్దు. ఏలియా ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక విధవరాలు తన కుమారుడు చనిపోవడానికి తీర్మానం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి మొత్తానికి చనిపోవాలనుకున్నారు. దేశమంతా కరువు వచ్చింది. ఆమె ఇంట్లో పిండి మాత్రం 2 రొట్టెలకు సరిపడా ఉంది. 2 రొట్టెలు ఆమెకు ఒకటి, ఆమె బిడ్డ కొరకు చేసుకొని తిని ఇక చనిపోవాలనుకుంటున్నారు. ఆ సమయంలో దేవుడు తన వాక్కును పంపించాడు. ఏలియా వెళ్ళి, నువ్వు చేసినప్పుడు రొట్టెల్లో మొదటి రొట్టె తెచ్చి నాకు ఇచ్చాయి, మీకు ఇచ్చేస్తే అప్పుడు దేవుడైన ప్రభు, నేను ఆయన సేవిస్తున్నాను కదా, ఖచ్చితంగా నీ జీవితంలో ఏ కొదువ లేకుండా ఈ కరువు కాలం దాటేంత వరకు దేవుడిని దీవిస్తాడు, కాపాడుతాడు. విశ్వసించింది, నమ్మింది, దేవుడి మీద భారం మోపింది. ఇంతకాలం కాపాడావు కదేవా, ఇదిగో చనిపోవాలని ఆలోచన వస్తుండగా ఇట్టి ఆలోచన కొట్టివేసి నన్ను బ్రతికించాలని, నా కుమారుని బ్రతికించాలని ఏకంగా నీ దాసుని ద్వారా వాక్కును పంపించావు అని మొదటిగా రొట్టె తయారు చేసింది. కుమారుడు అని ఉంటాడు, అమ్మ నాకు ఇచ్చే మొదటి రొట్టెని. లేదు నాన్న, ముందు దేవుని సేవకిద్దాం, దేవుని సేవకునికి ఇద్దామని ఏలియా ఎద్దుకు వెళ్ళి ఆ మొదటి రొట్టె ఇచ్చేసింది. ఆమె ఇచ్చిన మొదటి రొట్టె తీసుకున్నటువంటి ఏలియా దైవజనుడు ఆ ఆహారం తీసుకుంటూ ఆమెతో చెప్తాడు, మీరు వెళ్ళి ఇంకా మిగిలిన రొట్టెలు చేసుకుని తినమంటాడు. ఒక రొట్టెకి మాత్రమే పిండి మిగిలింది, ఇంకా రొట్టెలు చేసుకోమంటాడు. రొట్టెలు అంటే ఇంక ఎక్కువ చేసుకోవడానికి ఎక్కడుంది పిండి? ఆమె వెళ్ళి ఒక రొట్టె తయారు చేస్తుంది. ఆమె కుమారుడు ఆ కుండలో చూస్తే ఇంకా పిండి ఉంటుంది. అమ్మా ఇంకా పిండి ఉంది, ఇంకొక రొట్టె చేయమంటాడు. ఇంకోటి చేస్తుంది, ఇంకా పిండి ఉంటుంది. అంటే దేవుని పరిచర్యలో, దేవుని సేవలో ఇచ్చినప్పుడు ఎంతైతే ఉందో అది తరిగిపోకుండా 3 సంవత్సరాల పైన ఆహారం ఆమె ఇంట్లో ఉంది. దేవునికి ఇచ్చినప్పుడు ఎంతైతే ఉందో అది ఇంకా తరిగిపోలేదు, అలా కంటిన్యూ అయిపోయింది. కన్నా అధికమైన మేలులు మీరు పొందబోతున్నారు. మునుపటి కంటే అధిక మేలు నేను మీకు చేసేదన్నాడు. దేవుడు మిమ్మల్ని అధిక మేలుతో నింపి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక.